బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న 2.5 ఏళ్లలో ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల సరసన అమరావతిని నిలబెట్టడమే సీఎం చంద్రబాబు కల అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గతంలో తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. అమరావతిలో వివిధ పనుల కోసం 48,000 కోట్లతో టెండర్లు పిలిచామని, అందులో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారుల భవనాలను 90% పూర్తి చేశామని అన్నారు. వాటన్నిటినీ గత వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. 2.5 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు. అలానే రాజధాని ప్రాంతంలో అనేక భవన నిర్మాణాలు వివిధ దశల్లోనే నిలిచిపోయాయని అన్నారు. సీఎం చంద్రబాబు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారని వివరించారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని విమర్శించారు. చెత్త పన్నుతో సామాన్యులు బాగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో 11 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించామని గుర్తు చేశారు. వాటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. త్వరలోనే అన్ని సౌకర్యాలతో ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అలాగే అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ఉంటాయని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, నారాయణ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో ఆయన రాజధాని అంశాన్ని కూడా ప్రస్తావించారు. 2.5 ఏళ్లలో రాజధానిని పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సెకండ్ బ్లాక్లో ఉన్న ఏదైతే మంత్రి పురపాలక శాఖకు సంబంధించిన ఛాంబర్ ఏదైతే ఉందో, గతంలో ఆయన ఏదైతే ఛాంబర్లో 2019 వరకు మంత్రిగా పనిచేశారో అదే ఛాంబర్ని మరోసారి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కీలకంగా కొంచెం మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. పురపాలక సంఘానికి ప్రధానంగా ఉంది అమరావతి నగరం, రాజధాని అభివృద్ధి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. 2 సంవత్సరాల్లో పూర్తిగా రాజధానిలో రూపురేఖలు మార్చేస్తాము, రాజధాని మొత్తాన్ని పూర్తి చేసి తీరుతామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముందుగా అసలు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టింది అమరావతిలో అంటే, ఈ మ్యాప్కు సంబంధించి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో 2019కి ముందు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా అమలు చేసి తీరుతామని చెబుతూనే 2019 నుంచి 24 వరకు ఏమైనా మార్పులు చేర్పులు జగన్ ప్రభుత్వం చేసిందా? ఎందుకంటే సెంటు భూమి పేరుతో కూడా R5 జోన్ అనే దాన్ని కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఆ జోన్కు సంబంధించి ఈ పారిశ్రామికులు ఎవరైతే వస్తూ ఉంటారో రాజధానిలో వారికి, అలాగే అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కేటాయించిన భూములు అక్కడ ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిగా మార్చేసి జగన్ ప్రభుత్వం R5 జోన్గా ప్రకటించింది. 50,000 మందికి పైగా సెంటు భూములు ఇవ్వాలని నిర్ణయించింది. కోర్టుకు రైతులు వెళ్లడంతో కూడా దాన్ని పూర్తి స్థాయిగా ఆగిపోయిన పరిస్థితి. ఇలాగా కొన్ని మార్పులు అయితే రాజధానిలో చేసినట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఒక కమిటీని నియమించి రాజధానిలో భూములు ఎవరెవరికి కేటాయించారు 5 సంవత్సరాల పాటు, అంటే జగన్ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు రాజధానిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన దానిపై కూడా ఒక కమిటీ వేయబోతా ఉన్నారు. ఆ కమిటీకి సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా రాజధానిలో ఏ పనులు చేపట్టాలి, రాజధానిలో ఆగిపోయిన నిర్మాణాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే ఇప్పటికిప్పుడే సంబంధించి పూర్తిగా జంగిల్ క్లియరెన్స్ అనేది చేయడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి కౌలు కూడా కొన్ని ఆపేశారంటూ కూడా క్లియర్గా నారాయణ చెప్పిన పైచి కూడా కనిపిస్తూ ఉంది. అన్నింటికీ కూడా మేము అన్నింటినీ కూడా అమరావతిని అభివృద్ధి చేస్తూనే రైతులకు ఇచ్చిన హామీల మొత్తాన్ని కూడా నిలబెడతా ఉంటామని కూడా నారాయణ చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు డెడ్లైన్ పెట్టుకొని మరి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామంటూ కూడా నారాయణ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది.